తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి స్వామి గోవిందదేవ్ గిరిజీ మహారాజు శిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ శిల్పాదీది. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎన్నో సందేహాలు ఉంటాయి, అందులో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితుల గురించే మాట్లాడదాము. హిందువులకి ఉంది చక్కగా 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. మీరు ఎవరిని వేడుకున్నా ఏ సమస్యను తీర్చేస్తారంటారు కొందరు. ఏ దేవుడు అంటే ఒక్కళ్ళే ఉండాలి, 33 కోట్ల మంది ఉండడం ఏంటి? ఎవరినని మీరు అడుగుతారు? మీరు ఏదైనా కోరిక కోరినా ఆ దేవుడు తీరుస్తాడులే, ఈ దేవుడు తీరుస్తాడులే, మమ్మల్ని ఎందుకు అన్నట్టుగా ఇలా అపహాస్యం చేయడం చాలా వరకు చూస్తున్నామమ్మా. ఇది ఒక ఇంత బాధ కలిగించే విషయమే. కాకపోతే ఇంకొంతమంది ఏంటంటే ఇన్ని కోట్ల మంది దేవతలు ఉన్నప్పుడు మరి మీకైనా ఒక క్లారిటీ ఉందా అని అడుగుతూ ఉంటారు. లేదు, మీరు ఇలా ఉన్నారు కాబట్టి అందరూ ధర్మాన్ని మర్చిపోయి వేరే ధర్మంలోకి వెళ్ళిపోతున్నారు అని అంటారు. వీటిపైన మీరు ఏం చెప్తారు? మీరు ఇలాంటి ప్రశ్నలు చాలా ఎదుర్కొనే ఉంటారు. ప్రస్తుతం ధర్మం పైన మాట్లాడే వాళ్ళ గురించి ఏం చెప్తారు? అసలు ధర్మము అంటే రిలీజియన్ కాదండి, ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇప్పటి కాలంలో ఎన్ని ప్రవచనకర్తలు ఎంతమంది చెప్తున్నా కూడా చాలా మందికి అర్థం కానిది ఏంటిదంటే హిందూయిజం ఆర్ సనాతన ధర్మ ఈజ్ నాట్ రిలీజియన్. సనాతన ధర్మము అంటే ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కూడా మీరు అందరిని అడగండి, ఇప్పుడు మనం ఇస్లాం ఎప్పుడు వచ్చిందంటే చెప్తారు, ఇంకో మతం ఎప్పుడు వచ్చిందంటే చెప్తారు. అందరికీ స్టార్టింగ్ అనేది ఉంది. సనాతన ధర్మం ఎప్పటి నుంచి వచ్చింది, వేదాలు ఎప్పటి నుంచి అంటే ఎవరు చెప్పలేరు. నో వన్ కెన్ సే. వరల్డ్ లో కూడా ఎప్పటి నుంచో ఉంది, అనాది, అది అనంతము అనాది అని చెప్తుంటారు. సో ఫస్ట్ థింగ్ ఈ సనాతన ధర్మం అనేది రిలీజియన్ కాదు అని తెలుసుకోవాలి. రిలీజన్ కి పోటీ ఉండొచ్చు, కానీ రిలీజనే కానీ హిందూయిజం గురించి ఎందుకు పోటీ పడుతున్నారు? ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మనలో తప్పు ఉంటుందండి. తప్పుగా మాట్లాడే వాళ్ళలో తప్పు లేదు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు వినలేదు, అంతే కదా. వాళ్ళు తప్పుడు ప్రచారం చేయాలి అనుకున్నారు కాబట్టి వీళ్ళు మంచిదాన్ని వాళ్ళు ఖండిస్తున్నారు. కానీ మనం హిందువులుగా ఉన్నప్పుడు నీకు హిందూ ధర్మం గురించి ఎంత తెలుసు అని మనల్ని మనం పరీక్షించుకొని మనం ఒక అథెంటిక్ గురువు దగ్గర, సాంప్రదాయంలో ఉన్న గురువు దగ్గరికి వెళ్ళి మన సనాతన ధర్మం అంటే ఏంటిది, దేవతలు అంటే ఏంటిది, దేవుడు అన్నవాడెవరు, దేవతలు అంటే ఏంటిది, యక్షులు ఎవరు, కిన్నరులు ఎవరు, కిం పురుషులు ఎవరు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం అనుకో, ఎవరైనా క్వశ్చన్ అడిగితే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. కానీ నీకే తెలీదు. ఎందుకు తెలీదు? నువ్వు దాన్ని రిలీజియన్ అనుకుంటున్నావు, నువ్వు దాన్ని మూఢనమ్మకాలు అనుకుంటున్నావు, నాకు అవసరం లేదు అనుకుంటున్నావు, నేను ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నా. లేదు అంటే గూగుల్ చేసి చెత్త వాళ్ళు ఎవరేది చెప్పినా కూడా దాన్ని ఫిల్ చేసుకొని నువ్వు తప్పుగా అనుకోవడం వల్ల ఎవరేది మాట్లాడుతున్నా కూడా అవును కరెక్టే కదా అని అనుకుంటున్నావు. సో తప్పు ఎవరిది? హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాడిది, నాలెడ్జ్ లేని వాళ్ళది తప్పు. కాబట్టి మనం హిందువులము అని గనక అనుకున్నాము అంటే ఫస్ట్ మనకు మన ఫిలాసఫీ తెలిసి ఉండాలి. చెప్పేవాళ్ళు ఉన్నాం కదా, రండి అడగండి. నేను ఏమంటాను అంటే, అమ్మ మాకు సనాతన ధర్మం గురించి ఏదో చేయాలనుంది. ఫస్ట్ టైం మనీ అనుకుంటారు. నాకు మనీ అవసరం లేదు, మీరు నాకు సమయం ఇవ్వండి. ఏదన్నా కావాలి అంటే సమయం అయితే ఇవ్వాలి కదండి. ఒక డాక్టరేట్ అవ్వాలి అంటే 28 to 30 years ఇస్తారు మీరు. అట్లాంటిది సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి 1-2 days లో, 1 గంటన్నరలో వచ్చేస్తుందా? రాదు కదా. ఇట్ ఈస్ అ ప్రాసెస్. కొన్ని రోజులు క్రమంగా మీరు రోజుకు అరగంట ఇవ్వలేమండి. భగవద్గీత తెలుసుకోవాలి, భాగవతం తెలుసుకోవాలి. చాలా మందికి ఇప్పుడు కూడా భాగవతం భగవద్గీత డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో 33 కోట్ల దేవతలు, కోటి అంటే సంస్కృత భాష రాకపోవడం వల్ల ఇట్లాంటివన్నీ కారణాలు జరుగుతుంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పటికీ కూడా చాలా మందికి లింగము అనేసరికి మనం ఏమంటాం, మనం సెక్స్ అంటే మనం ఫామ్ లో ఫిల్ చేసేటప్పుడు ఒక మన భాషలో హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఆర్ పక్కన ఇంగ్లీష్ లో సెక్స్ అని రాసేసరికి మనం ఫీమేల్ ఆర్ మేల్ రాస్తాము. అక్కడ పక్కన మన లౌకిక భాషలో లింగ అనేది ఉంటుంది. అంటే లింగము, మీ సెక్స్ ఏంటిది, మీ ఫీమేలా, మేల్ ఆర్ సంథింగ్ ఎల్స్ అని రాసుకోండి అంటారు. సో లింగము అంటే అంతే అని అనుకోవడం తప్పు కదా. లింగము అంటే మూల సంస్కృతంలో లింగం అంటే ఏంటిది? లింగము అంటే చిహ్నము. ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ టీవీ ఉంది, అది సుమన్ టీవీ ఒక చిహ్నం చూడంగానే తెలిసిపోతుంది ఇది సుమన్ టీవీ తెలిసిపోతుంది, లోగో తెలిసిపోతుంది. పతంజలి లోగో తెలిసిపోతుంది, ధనవంతరి హాస్పిటల్, అపోలో తెలిసిపోతుంది. అలాగా పరమాత్మకి ఒక చిహ్నముగా దాన్ని మనం అనుకునేది లింగము అంటారు. అది చాలా మందికి తెలియదు. అందుకోసం మాట్లాడుతున్న వాళ్ళు లింగము అంటే ఆ పురుష లింగం లాగా ఉండేదాన్ని మీరు పూజిస్తున్నారు, దాన్ని ముట్టుకుంటున్నారు అని మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మన వాళ్ళేమో నాలెడ్జ్ లేదు, శ్రద్ధ లేదు. ఫస్ట్ అయితే గురువుల్ని అడగరు, వినరు. అది చూడంగానే నిజమే కదా అనుకుంటారు. ఎందుకంటే గూగుల్ గురువు అయిపోయింది ఇప్పుడు, మన గురువులు అవసరం లేదు. తప్పెవరిది? వాళ్ళ తప్ప మన తప్ప?
మన తప్పు. సో వీ షుడ్ అండర్స్టాండ్ బేసిక్ నాలెడ్జ్ మన ధర్మం గురించి మనకు ఉండాలి. ఎవరైనా దాన్ని మాట్లాడితే నోరు మూసి అంత నాలెడ్జ్ అన్న మనకు ఉండాలి. లింగము అంటే చిహ్నము రా నాయన అని చెప్పాలి. చాలా మందికి తెలియదండి. లింగము శివపురాణం వినాలి, అందుకోసం బేసిక్ వినాలి. దాంట్లో వేరము లింగము అని ఉంటుంది. ఒకటి ఏంటిది అంటే పూర్ణ రూపం, అంటే 2 చేతులు లేదంటే 6 చేతులతో 8 చేతులతో ఉన్న శివుడు గురించి వర్ణిస్తారు. ఇది మూర్తి స్వరూపము. ఇంకొక స్వరూపం ఏంటిది అంటే లింగ స్వరూపము, అంటే దానికి కాళ్ళు చేతులు ఏమీ ఉండవు. ఒక రాయి, అది పొడుగ్గా ఉండొచ్చు. చూడండి లింగాలు మీరు కనుక చూస్తే డిఫరెంట్ షేప్స్ తో ఉంటాయి. అదొక చిహ్నము, శివుడికి ఒక చిహ్నముగా. అది రౌండ్ ఉంది, చిన్నగా ఉండొచ్చు, పొడుగ్గా ఉండొచ్చు, చాలా పెద్దగా ఉండొచ్చు, ఇలా విస్తారంగా ఉండొచ్చు. ఇవన్నీ లింగ స్వరూపాల్లో మనం శివుడిని పూజిస్తాం. ఇప్పుడు చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే అమ్మవారు మీరు స్వరూపాలు కూడా చూడండి. చాలా చోట్లలో చేతులు కళ్ళు ముక్కు ఉన్న అమ్మవారు ఉంటారు. చాలా మంది ఇళ్లలో మనకు చూస్తే, అంటే టెంపుల్స్ లో మనం కనుక లైక్ చాదరగట్ల మనం కనుక చూస్తే అది దానికి ఆకారం లేదు, ఒక రాయి. రాయికి మనము కళ్ళు ముక్కు అవన్నీ పెట్టాము. అది లింగ రూపము అమ్మ, లింగ రూపము ఆఫ్ అమ్మవారు అంటే ఏంటిది చిహ్న రూపము. సేమ్ వినాయకుడికి కూడా ఉంటారండి. వినాయకుడికి కూడా ఒక నది నుంచి తీసుకొస్తారు, అమ్మవారు కూడా ఒక నది నుంచి, లైక్ శాలిగ్రామం మనం నేపాల్ నుంచి అలా తీసుకొస్తామో అలాగా లింగ స్వరూపాలు ప్రతి ఒక్క దేవతలకు మనకు ఉన్నాయి. అంటే చిహ్న స్వరూపము ఆఫ్ దిస్ గాడ్ అన్నది. నెక్స్ట్ కమ్స్ 33 కోట్ల దేవతలు. 33 కోట్ల అంటే కోట్ల అంటే నాట్ క్రోర్స్ ఆఫ్ దేవతాస్. కోటి అంటే రకాలు. అంటే మనం చాలా వీడియోస్ ఉన్నాయి కానీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అనమాట. 2 అశ్విని కుమార్, 12 వసువులు, 11 రుద్రులు, ఇలాగా వస్తుందన్నమాట. ఒక 33. ఇప్పుడు ఈ 33 అంటే ఏంటిది, ఎలా తెలుసుకోవాలి మనము? పరమాత్మ ఒక్కడే అండి. మీరు భగవద్గీత చదవండి, వాసుదేవ సర్వం. మీరు దేవి భాగవతంలో కూడా విన్నా, నేను ఒక్కదాన్నే, నన్ను వదిలేసి అసలు ఏమీ లేదు అని అమ్మవారు దేవి భాగవతంలో చెప్తారు. శివపురాణం మనం కనుక చూస్తే నేను ఒక్కడనే, అసలు నా తప్ప ఇంకెవరు లేరు అని చెప్తారు. భాగవతం చూసినా కూడా నేను ఒక్కడనే పరమాత్మ లాగా చెప్తారు. అన్ని పురాణాల్లో ఒక పరమాత్మ గురించి వర్ణించారు. అన్ని పురాణాలు ఇది కూడా చెప్పారు, భక్తుల కోరికతో నేను వివిధ రూపాలు ధరిస్తాను అని చెప్తారు. ఒకటే పరమాత్మ అని మనకు చెప్తారు. ఆ పరమాత్మ ఒక్కడే. ఆ 5 రూపాల్లో మనం కొలుస్తాం మనం హిందూ ధర్మంలో. వినాయకుడు మొదట, వినాయకుడు అమ్మవారు పార్వతి కావచ్చు, గాయత్రి కావచ్చు, సీత కావచ్చు, లక్ష్మి కావచ్చు. అంటే రాముడుగా వచ్చింది అంటే అదే అమ్మవారు సీతగా వస్తుంది. కృష్ణుడుగా వచ్చినప్పుడు తనే రుక్మిణిగా వస్తుంది. లైక్ వరాహ భగవంతుడికి ఉన్న శక్తి వారాహి, నరసింహుడికి ఉన్నది శక్తి నారసింహి. అంటే ఇట్స్ శక్తి అనమాట, శక్తి. 3వది విష్ణుమూర్తి, 4వది శివుడు, 5వది సాక్షాత్తు సూర్యనారాయణ పరమాత్మ. వీళ్ళను మనము దేవుడు అంటాం అనమాట. 5 రూపాల్లో ఉన్న పరమాత్మ దేవుడు, సుప్రీం పవర్. మనం ఇప్పుడు కనుక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పిఎం మోదీ అంటే పిఎం గారు మోదీ, కానీ ఎప్పుడు మోదీనే ఉండరుగా, మళ్ళీ మారొచ్చు. కానీ పిఎం అన్న పోస్ట్ అయితే ఉంటుంది, ప్రెసిడెంట్ అన్న పోస్ట్ ఉంటుంది, మనుషులు మారుతారు కదండి. కానీ ఇక్కడ మారరు వీళ్ళు 5 మాత్రం పరమాత్మ. అది మీరు శివుడు అనుకోండి, విష్ణుమూర్తి అనుకోండి, ఏదన్నా అనుకోండి. కానీ అన్ని గ్రంథాలు చదివిన తర్వాత అర్థమైంది ఏంటిదంటే ఒకటే పరమాత్మ వివిధ రూపాలు ధరిస్తారు. సో వీళ్ళు 5 కాదు, వీళ్ళు 1. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిది, భాగవతంలో శివపురాణంలో విస్తారంగా ఇచ్చారండి మనకు. ఒక పరమాత్మ పని చేయాలి అంటే దాని కింద చాలా మంది దేవతలు ఉంటారు. ఇప్పుడు మనం పిఎం మోదీ అన్ని స్టేట్కి పనిచేస్తారా అండి? కాదు, ఆయన ప్రైమ్ మినిస్టర్. బట్ మనం కనుక చూసామంటే కార్పొరేటర్స్ ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది ఎమ్మెల్యేస్ ఉంటారు, ఇంకెన్నెన్నో పోస్టులు ఉంటాయి, ఎంపీస్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు, ఇలా ఉంటుందన్నమాట. అది అందరు ఏంటిది, బీజేపీ కింద పనిచేసే వాళ్ళు, బీజేపీకి చెందిన వాళ్ళు, కాంగ్రెస్కి అలాగా పరమాత్మ చెప్పింది చేసే వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవతలు. వాళ్ళకు వివిధ పనులు ఇచ్చారనమాట. అశ్విని కుమారులు, యక్షులు, కిన్నరులు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, సముద్ర దేవత, వీళ్ళందరూ దేవతలు. పోస్ట్ ఇచ్చారు వీళ్లకు. మనం భాగవతంలో డీటెయిల్ గా వస్తుంది. మీరు ఇంత పుణ్యం చేశారు అంటే మీరు కూడా ఇంద్రుడి పోస్ట్ లో రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకెవరో ఎమ్మెల్యే ఉన్నారు, రేపు నేను ఎమ్మెల్యే. అంటే ఎమ్మెల్యే శిల్ప అంటాను కానీ ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నాను, రేపు కాకపోవచ్చు కదా. అంటే నేనేం పొలిటిక్స్ లో రానండి కానీ చెప్తున్నా ఎగ్జాంపుల్. రేపు ఆ పోస్ట్ లో మీరు ఉండొచ్చు. అక్కడ ఎమ్మెల్యే శిల్ప ఉన్నారు, ఇప్పుడు ఎవరున్నారు, ఇవరు ఉన్నారు. సో ఎమ్మెల్యే అన్నది ఒకటే కానీ మనుషులు మారుతుంటారు. సిమిలర్లీ ఇంద్రుడు, చంద్రుడు, బ్రహ్మ కూడా మారుతాడు. ఈ లోకిస బ్రహ్మాహి మరక. బ్రహ్మ దేవుడు ఇస్ నాట్ గాడ్, సుప్రీం పర్సనాలిటీ కాదు, తను ఒక దూతుడు మాత్రమే. భగవంతుడి నాభి నుంచి కమలం వచ్చి ప్రకటమైన వాడు బ్రహ్మడు. అందుకోసం చాలా మంది బ్రహ్మలు ఉన్నట్టు కూడా మనకు భాగవతంలో చెప్తున్నారు. సో ఇవన్నీ పోస్ట్. ఆ పోస్ట్ ఏం చేస్తే అంటే వాళ్ళు పనులు చేస్తారు. వృష్టి చేయడము, జలదేవత,
భూమికి ఒక దేవత, ఇలాగా దేవతల్ని ఒక అధిష్టాదిసి అష్టదిక్కులు అందరికి ఒక్కొక్క దేవతలు ఉన్నారు. ఈ దేవతలు ఏం చేస్తాయి అంటే దేవుడు చెప్పిన పనిని చేసేవాళ్ళు. ఈ కాన్సెప్ట్ అర్థం కాకుండా ఇంతమంది దేవుళ్ళు ఉన్నాడు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అంటే యు ఆర్ థింకింగ్ లైక్ దట్. అది నువ్వు తెలుసుకోలేదని నీ తప్పు, కానీ దేవుడు పరమాత్మ ఒక్కడే. అందుకోసం చూడండి, ఎక్కడ ఏం జరిగినా కూడా దేవుడికి ఎలా తెలుస్తుంది? ఆయన అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి హిస్ ఓమ్ని ప్రెసెంట్. ప్రతి చోట ఉన్నాడు కృష్ణుడు. ఓన్లీ నార్త్ లో ఉన్నాడా? ఓన్లీ బృందావనంలో ఉన్నాడా? బృందావనంలోని దేవుడు ఉన్నాడు అంటే, అయోధ్యలో దేవుడు ఉన్నాడు అంటే శబరికి కనిపించాడు. ఇప్పుడు కూడా ఎంతమందికి దర్శనం అవుతుందండి? కృష్ణుడు దర్శనం ఈ దేశంలో అవుతుంది, పరదేశంలో అవుతుంది. మీరాబాయికి ఎక్కడ అయింది? రాజస్థాన్ లో కృష్ణుడు ఉన్నాడా? నో, కృష్ణుడు అయితే బృందావనంలో ఉండాలి కదా, అక్కడ ఎలా కనిపించాడు? హృదయశీర్జన తిష్టది. తను మన మనసులోనే ఉంటాడు, తను ప్రతి చోట ఉంటాడు, ప్రతి అణువులో ఉంటాడు. అది పరమాత్మ. ఆ పరమాత్మ నీ ఇష్టం బట్టి రూపాలు ధరిస్తాడు. కృష్ణుడు కానివ్వండి, రాముడు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి. అంటే దౌర్భాగ్యం అండి, ఎంత నాలెడ్జ్ తక్కువ ఉంది మనిషి కంటే. రాముడు కృష్ణుడు కూడా వేరే అనుకుంటారు. శ్రీనివాసుడు శ్రీనివాసుడు వేరే, రాముడు వేరే అనుకుంటారు చాలా మంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? హాఫ్ నాలెడ్జ్. బికాస్ మీరు తెలుసుకోవాలి అనుకోవడం లేదు కాబట్టి మీకు తెలియదు. గూగుల్ని గురువు అనుకుంటున్నారు. ఆథెంటిక్ గురువు దగ్గరికి వెళ్ళండి, మీరు క్వశ్చన్స్ అడగండి. ఎలా వెతుక్కోవాలి, అసలు ఎలా తెలుస్తుంది? పరంపరలో ఉన్నవాళ్ళండి. ఇప్పుడు మన శృంగేరి శంకరాచార్య వారు ఉన్నారు అంటే మనకు గురువులు ఉండాలి. గురువు పరంపర అనేది ఒకటి నడుస్తుంది. మనం ఎప్పుడు సెల్ఫ్ మేడ్ కాదు. ఇప్పుడు మీరు కనుక ఎవరు అంటే నా నాలెడ్జ్ నేను చెప్పలేను, మా గురువు గారు కూడా చెప్పారు. మా గురువులు ఉన్నారు. తరతరాలుగా వచ్చే పరంపర ఏదైతే ఉంటుందో అది గురు పరంపర. అందుకోసం మాకు స్వాతంత్రం ఉండదు. నేను అనుకున్నదే నేను చెప్తాను అంటే, ఇప్పుడు శ్రీ విధుశేఖర్ భారతి గారు ఎంత నాలెడ్జ్ ఉంది కానీ చెప్పగలుగుతారు నేను సెల్ఫ్ మేడ్ అనేసి? అంత పెద్దటి వారైనా గురువులకి నమస్కారం చేయాల్సిందే. మనం ఉంగాలి. ఎవరి ముందు ఉంగాలి? మన గురువుల ముందు ఉంగాలి, మన తల్లిదండ్రుల ముందు ఉంగాలి. ఆ సంస్కారం నేర్పించే వాళ్ళు గురువులు. నేను అన్నది వచ్చింది అనుకోండి, వాళ్ళు గురువులు కాదు, పరంపరలో రావాల్సిందే. ఎలాగమైతే మన గురువులు ఉండాలి, అలా మన శిష్యులు కూడా ఉండాలి. అది కర్తవ్యం. చాలా మంది ఏమనుకుంటారంటే, ఓకే షీ వాంట్స్ టు బి ఎ గురు, ఐ డోంట్ వాంట్ టు బి ఎ గురు, ఐ మస్ట్ బి ఎ గురు. ఆ కర్తవ్యాన్ని నాకు ఇచ్చారు. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, ఎలా పిల్లలు కనాలో, నువ్వు గురువు స్థానంలో ఉన్నప్పుడు నువ్వు నీ శిష్యులను తయారు చేయాలి. దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. ఆ పరంపర ఆగకూడదు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ జ్ఞానం అన్నది ఫ్లో అవుతుంది. గంగ ఆగిపోదు. షీ విల్ ఫ్లో అంటిల్ షీ రీచెస్ ఓషియన్. అలాగా పరంపర ఆగిపోకూడదు. పరమాత్మ దాకా చేరేదాకా మన పరంపర. ఈరోజు శిల్పాదేవి, రేపు ఇంకెవరో వస్తారు, రేపు ఇంకెవరో వస్తారు అన్నది మనకు తెలిసినప్పుడు మనం అహంకారం చేయలేము. నేనే అని అనుకుంటే కాదు, నా గురు జ్ఞానం అలాగే నా శిష్యులకి ఇస్తాను, వాళ్ళ శిష్యులకి ఇస్తాను. ఈరోజు ఉంది శరీరం, రేపు పడిపోతుంది. మరి నా నాలెడ్జ్ ఎలాగా, నా భాగవతం రామాయణం ఎలాగా తరతరాలుగా నడవాలి అన్న ఒక బాధ్యతతో మనము చెప్తామా. అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు పరమాత్మతో కనెక్ట్ చేస్తారు. నేను ఒక సింపుల్ చెప్తానండి. మా గురువుగారు నా దగ్గర ఇప్పుడు ఏం తీసుకోలేదు. ఇప్పుడు మేము 5 రూపీస్ ఇచ్చారనుకోండి, మేము అదే ఆశీర్వాదం ఇస్తాము. మీరు 50,000 ఇచ్చినా అదే ఆశీర్వాదం ఇస్తాము. మనీ ఎంత ఇచ్చారు, మాకు ఎవరైనా ప్రాపర్టీ ఇచ్చారు, దాన్ని బట్టి మా ఆశీర్వాదం ఉండదు. దాన్ని గురువు అంటారు. మీరు ఏం అడిగినా మేము దానికి ఆన్సర్ చెప్తాము. అంతేగాని డబ్బులు ఉన్న వాళ్ళు కదా, తక్కువ కదా, ఈ జాతి వాళ్ళు కదా, అది కాదు. ఆ డిఫరెన్స్ అనేది ఉండదు. మా గురువుగారు మాకు ఇవ్వడమే, ఏం తీసుకోలేదు, అది గురు. మరి మేము దక్షిణ ఇచ్చాం కదా అంటే మీ ఇష్టం. మీరు పట్టు చీర పెట్టినా తీసుకుంటాను, మీరు 500 చీర పెట్టినా తీసుకుంటా, 100 చీర పెట్టినా తీసుకుంటా, కానీ నా ఆశీర్వాదం మారదు. నా ఆశీర్వాదము లోక కళ్యాణార్థమే ఉంటుంది అన్న అనుకున్న వాళ్ళు మాత్రమే గురువులు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళాలి, మీ ప్రశ్నలు అడగాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమైపోతుంది అంటే చాలా తప్పుడు ఏంటిది అంటే గూగుల్ని గురువు అనుకుంటున్నారండి. ప్రతిదీ మెడిసిన్ కూడా చాలా మంది డాక్టర్ కూడా ప్రాబ్లం ఉన్నారు. ఏంటిదంటే వాళ్ళు ముందే గూగుల్ చేసుకుంటారు. దే వాంట్ టు డయాగ్నోస్ బై దెమ్ సెల్ఫ్స్. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఒక డాక్టర్ 28 years చదువుకుని నువ్వు జస్ట్ గూగుల్ చేసి నా క్యాన్సర్ ఉంది అనుకుంటా డాక్టర్ అంటారు. మీకు ఎలా తెలుసు అంటే గూగుల్ చేశాను. ఎన్నో రోగాలకు సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. సో దర్స్ అ డిఫరెన్స్ కదా, ఒక డాక్టర్, ఒక ప్రాక్టీస్ చేసిన డాక్టర్ అండ్ గూగుల్. సిమిలర్లీ గురువు కూడా చదువుకున్నవాడు కాదండి. అంటే మాకు ఇన్ని గ్రంథాలు వచ్చి ఇన్ని పరీక్షలు ఇచ్చేసాము అంటే గురువు కాదు. గురువు అన్నది సాధన ద్వారా వస్తుంది. ఆ సాధన చేస్తాం కాబట్టి మా వాక్కులో అంత బలం అనేది ఉంటుంది. అది చదువు వల్ల రాదు, మాకు భాష రావడం వల్ల రాదు. ఎంతో మంది మౌని గురువులు ఉంటారు. ఇప్పుడు మనము ప్రయాగరాజ్లో చూసాము, ఇట్లా గూస్ బంప్స్ వస్తే 1,000 lakhs ఆఫ్ గురువులు వచ్చారు. వాళ్ళని చూసి కూడా మళ్ళీ మార్పు వస్తుంది. ఏముంది వాళ్ళలో? సాధన.
అంతే కదండి. కొంతమంది ముట్టుకున్నా కూడా మార్పు వస్తుంది. మా గురుగారు అలా తల మీద చేయి పెట్టారు అంటే నాకు లేని ఎనర్జీ మొత్తం నా బాడీ మీద వచ్చేస్తుంది. ఏమొచ్చింది అనే మాట మాట్లాడలేదు కదా. నేను చెప్పాను కదండి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రవచనం చెయ్యి, ఏముంది దాంట్లో? సంకల్ప బలము, సాధన బలము. నేను నా సృష్టిలో ఇంకా ప్రవచనకర్తలు తయారు చేయాలన్న సంకల్ప బలం ఏదైతే ఉంటుందో అది మనల్ని నడిపిస్తుందండి. సో గురువు అంటే సాధన చేసేవాడు. అందుకోవడం వస్త్రధారణ వల్ల, తిలకం ఏం పెట్టుకుంటారు దానివల్ల మనం గురువు తెలుసుకోలేము. సో గో టు ప్రాపర్ గురువు, డూ సాధన. అప్పుడు ఒక డిగ్రీ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇట్లా చేయగానే ఇట్లా రిజల్ట్ కావాలండి. షట్చక్రాలు మేము మీకు యాక్టివేట్ చేసాం 3000 అంటారు. 3000తో అయ్యే విషయం కాదు అది. అది డబ్బు వల్ల అయ్యే విషయం కాదు. మీరు నేను డబ్బులు ఇస్తే నేను దేవుడు చూపిస్తాను నేను అనలేను. నేను చెప్పిన సాధన చేయండి, నేను మీకు దేవుడు చూపిస్తా, అది నేను చెప్తాను. సాధన చేయండి, డెఫినెట్ గా. దర్శనం డబ్బు వల్ల కాదు. నేను గురుగారికి ఏమి ఇచ్చానండి, కానీ ఇప్పటికే చేస్తున్నాను చూడండి. బలము, ఆ బలము సాధన బలము. దేవుడు అనుభూతికి చెందిన విషయం. అండ్ అయిన తర్వాత మనం ఎవరితో చెప్పం కూడా, ఎందుకంటే ఆత్మానుభూతికి చెందిన విషయం కానీ బహిరంగ రీల్ విషయం కాదు అది. ఎస్ అండి మాకు చెప్పారు, మాకు అయింది, ఆ విషయం కాదు. యు బికమ్ మోర్ కామ్. మీరు ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. అసలు నేను ఎవరు అని తెలుసుకుంటారు మీరు. అప్పుడు ఇంకా ఎవరితో చెప్తారు? నిన్ను నువ్వు అన్ని చోట్ల చూసుకున్నప్పుడు ఇంకెవరితో చెప్పడానికి కూడా లేదు. నిన్ను నువ్వు అన్ని చోట్ల చూసుకుంటావు, ఆ పరమాత్మ అన్ని చోట్ల చూసుకున్న తర్వాత ఎవరితో చెప్తావు? నాకు దేవుడి దర్శనం అయింది చెప్తానంటావా? కాదు, అది సాధారణ విషయం. సో మనం తెలుసుకున్నప్పుడు చాలా మంది ఈ తప్పుడు మార్గంలో వెళ్ళరు. అండ్ ధర్మము అంటే చెప్తున్నాను కదండి, ఇప్పుడు చాలా మంది క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారు అంటే, దీపం ఏం పెట్టాలి, ఒత్తులు ఎన్ని పెట్టాలండి, అసలు నేను ఒక మాట చెప్తానండి, మీరు బాధపడకూడదు. కానీ సౌత్ ఇండియాలో నేను చూసింది ఏంటిది అంటే, నేను డివైడ్ చేయడం లేదు, కానీ నేను చూసింది, నేను నార్త్ ఇండియాలో రోజు మేము దీపం పెడతామండి. మీరు మహారాష్ట్ర వెళ్ళండి, యూపీ ఆర్ గుజరాత్ వెళ్ళామంటే రోజు పొద్దున సాయంత్రం దీపం పెట్టాల్సింది. నాకు ఇక్కడ ఆశ్చర్యం, నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నాను కదా, అసలు దీపం పెట్టారండి. ఒక ఫ్రైడేనో థర్స్డేనో సోమవారం అంటే మేము పొద్దున్న స్నానం చేసి మేము దీపం పెట్టుకుంటాము, ఈరోజు స్నానం చేసి దీపం. అదేంటిది అంటాను నేను. దేవుడితో రోజు కనెక్షన్ ఉండాలి. మన భార్య భర్తలు అంటే రోజు కనెక్షన్ ఉంటుంది కదా. రోజు తనకు నేనే వండి పెట్టాలి, రోజు నేను తన్ని చూడాలి, రోజు తన నా పక్కనే ఉండాలి, మనం ఇంట్లో ఉండాలని ఎలా కనెక్షన్ ఉంటుందో అలా రోజు ఒకసారి వెళ్ళి పరమాత్మకు నేను పుష్ప ధూప దీప నైవేద్యాలు పెట్టాలి, నమస్కారం చేయాలి, రోజు పొద్దున సాయంత్రం దీపం పెట్టాలి. అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. స్నానం చేసి పెట్టాలా లేదా, మరి రాత్రి భర్తను కలిశాను కదా, మరి నేను దీపం పెట్టాలా లేదా, ఈ నాన్ సెన్స్ క్వశ్చన్స్ అడుగుతారండి. చాలా వరకు ఇవే ఉంటాయి. అవసరం లేదు, ఎన్నిసార్లు చెప్పినా కూడా అవసరం లేదమ్మా, అదేం తప్పు కాదు. భార్య భర్తలు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు రాత్రి జరిగింది, పొద్దున స్నానం చేసావు కదా నువ్వు, దీపం పెట్టు అంటే తలస్నానం చేయాలా అంటారు. తలస్నానం అవసరం లేదు, ఆడవాళ్ళకు రోజు తలస్నానం వద్దని చెప్పారు. మీరు చూడండి, ఎంతో అనంతలక్ష్మి గారు ఎంతో మంది వీడియోస్ చేశారు, సేమ్ క్వశ్చన్. ఎందుకు అంటే విన్న తర్వాత మీరు పాటించడం లేదు. అది ఆ వీడియో వ్యూ వరకే వస్తుంది, వ్యూ తర్వాత మీ లైఫ్ చేంజ్ అవ్వాలి. దీపం రోజు పెట్టాలి, ఎవరో ఒకరు పెట్టాలి. మరి భర్త పెట్టాలా, భార్య పెట్టాలా, రీల్స్ కోసం చేయకండి. నీకు పరమాత్మకు రిలేషన్షిప్ ఉండాలి అంటే నువ్వు చేయాలి. నువ్వు భర్తను వదిలేసి నువ్వు ముందు పోవచ్చు కదా, నేను వదిలేసి నీ భర్త పోవచ్చుగా ముందు. సో యూ షుడ్ హ్యావ్ ఎ కనెక్షన్ బిట్వీన్ లార్డ్, యూ అండ్ లార్డ్. సో రోజు నువ్వు వెళ్ళు, ఆడ మగ చిన్న పెద్ద అందరూ వెళ్ళాలి, నమస్కారం చేయాలి. ఒకరెవరో ఇంట్లో ఎవరో ఒకరు దీపం పెట్టాలి కంపల్సరీ. పొద్దున సాయంత్రం రోజు దీపారాధన ఇంట్లో చేయాల్సిందే. ఇంకో ఆశ్చర్యం నేను చూస్తానండి, అసలు ఎవరైనా ఇంట్లో చనిపోతే అసలు సంవత్సరాల తరబడి పూజ చేయరు, దేవాలయానికి వెళ్ళరు. నేను ఎంతోమంది ప్రవచనాన్ని పిలిచేదానండి, కొత్తగా ఉన్నప్పుడు అందరికి ఇంటికి వెళ్ళి మేము ప్రవచనానికి రండి ఇట్లా అని పిలిచేదాన్ని. మా ఇంట్లో ఇట్లా చనిపోయారండి, మేము సంవత్సరం దాకా మేము పెట్టము అంటారు. మళ్ళీ భార్య భర్త సంసారం చేయాలా చెప్పండి నాకు. అన్ని సుఖాలు అనుభవిస్తున్నారు, అన్ని ఇంద్రియ సుఖాలు అనుభవిస్తున్నారు. ఓన్లీ మనం ఏం చేయడం లేదు అంటే దేవుడిని దూరం పెట్టేశాం. సరే మామ చనిపోయాడు అనుకోండి, ఒక 6 months అయినా అత్త చనిపోయింది, మళ్ళీ 1 year ఎక్స్టెండ్ అయిందా? సో 1.5 years 2 years ఇట్లాగా మీరు దేవుడి నుంచి దూరంగా ఉండిపోతున్నారు. ఎక్కడ చెప్పారు? ఈ పురాణం ప్రమాణం ఉంది. నిత్య ఆరాధన, భగవత్ భక్తి, భగవత్ సేవ, భగవత్ కైంకర్యం అనేది నిత్య ఆరాధన. 11 రోజులు మాత్రం ఉండదు కాబట్టి మనం గనక చూస్తే 11వ రోజు తీపి భోజనం పెడతాము. ఎందుకు పెడుతున్నాము అంటే నువ్వే తీపి తింటున్నావు అంటే నువ్వు పరమాత్మ పెట్టొచ్చనే కదా. భగవత్ పూజ చేయిస్తున్నా కదా ఆ రోజు మీకు, అంటే భగవత్ పూజ రోజు చేయొచ్చు అనే కదా. సో ఇలాగ మనం విన్న తర్వాత ఆచరించలేదు అనుకోండి, మనం మన ధర్మం నుంచి మనం దూరం వెళ్ళిపోతున్నాం. వెళ్ళకూడదు అంటారు. ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళాలి.
భగవద్ భక్తి అన్నది నిత్య పూజ, నిత్యము నైమిత్తికము రెండు ఉంటాయి. దసరా పూజ సంవత్సరానికి ఒకటేసారి చేస్తాం, ఆయుధ పూజ, అది నైమిత్తికము. ఏకాదశి పూజ ఒకటే రోజు ఉంటుంది. కానీ నిత్య పూజలో వచ్చేది భగవంతుడి రోజు నిత్య ధూపదీప నైవేద్య ఆరాధన, అది రోజు చెయ్యాలి. అది చెయ్యకుంటే ఎన్నిసార్లు వీడియోస్ చేసినా ఎన్నిసార్లు విన్నా కూడా ఉపయోగం లేదు. సో తెలిసింది పాటించాలి, అప్పుడు జీవితం మారిపోతుంది. మంచి మాట చెప్పారమ్మా, నిజమే. ఈ సందేహాలతోనే అక్కడితో ఆగిపోతున్నాం, ముందుకి వెళ్ళలేకపోతున్నాం దేవుడి దాకా వెళ్లే మార్గం. ఇవి నిత్యం మన ఇంట్లో చేసుకునేవే. పగల దీపం సరే, రెండో పూట కుదరకపోయినా ఉదయం అన్నా కుదురుతుంది, అంతే. ఉదయం కుదరలేదు కనీసం సాయంత్రం ఇంటికి వచ్చాకైనా కుదురుతుంది, ఎందుకంటే ఇప్పుడు అందరూ వర్కింగ్ కాబట్టి అలా అయినా కుదురుతుంది. కానీ దేవుడితో ఏదో ఒక రకమైన అటాచ్మెంట్ ఉండాల్సిందే. ఉండాలి. నాన్ వెజ్ తిన్నా పెట్టాడు అసలు, ఫస్ట్ అయితే తినకూడదు. కానీ తిన్నాం అనుకోండి, దానివల్ల దేవుడిని దూరం పెట్టదు. దేవుడు రోజు వెళ్ళి నమస్కారం చేయాలి. నువ్వు నాన్ వెజ్ తిన్నామంటే దేవుడి దగ్గరికి వెళ్ళాము అంటారు. అంటే ఏంటిది? నాన్ వెజ్ తినకానే కదా. సరే అప్పటికి తింటున్నావు అనుకో, తిను, కానీ దీపం పెట్టు. రోజు దీపం పెట్టడం వల్ల ఏమవుతుంది, నీకు దేవుడి మీద ఒక అటాచ్మెంట్ కలిగి నువ్వే ఆ తప్పు చేయవు, నువ్వు తినవు, అది నీకు అర్థమవుతుంది. అది నువ్వే వదిలేసుకుంటావు, అంతే కదండి. అది చేయడానికే కదా మనకు చెప్పింది. సో వదులుకోవాలి ఇవన్నీ కూడా. జీవహింస అన్నది ఎప్పుడు ఏ దేవుడు కూడా అప్రిషియేట్ చేయడు. దేవి భాగవతము, కాళీ పురాణం కూడా చదివే చెప్తున్నానండి. ఎక్కడ కూడా మనకు జీవహింస అన్నది లేదు. ఇక్కడ చాలా మంది బాధ కలగొచ్చు, కానీ బోనాలు ఉన్నప్పటికి కూడా మీరు నా మీద వేయండి ఆ పాపం. ఏ జీవహింస చేయకండి. ఏ అమ్మవారు కూడా మీకు ఒక బిడ్డని చంపి నాకు నేను సుఖపడతాను అంటే అది అమ్మ కాదు, ఆవిడ అమ్మ ఎలా అవుతుంది? ఎప్పుడు ఏ జీవహింస కూడా, ఏ పురాణాల్లో కూడా లేదండి అసలు. ఇక్కడ ఒక మాట అంటారమ్మా, దేవుడు ఇచ్చింది వీటన్నిటిని మనం అనుభవించడానికే, వాటిని వద్దని ఎలా చెప్తారు? సృష్టిలో జరిగేవన్నీ జరుగుతున్నాయి కదా, వాటిని తింటే దోషం వచ్చేస్తుందా? అవి కూడా తినడానికే కదా ఇచ్చాడు భగవంతుడు అని చెప్తూ ఉంటారు. మరి దేవుడు విషపూరితమైన ఆకులు కూడా ఇచ్చారు కదండి, అవి తింటారా? తిన్నాం కదా. మనం కూరగాయలు చూసేటప్పుడు కూడా మంచిదా కాదా అని చూసి తీసుకుంటున్నాం కదా మనము. మరి అందరూ స్త్రీలు, ఇది రాక్షస వృత్తి, అందరూ స్త్రీలు అనుభవించడానికే కదా నాకు ఇచ్చింది, సో నేను అనుభవిస్తున్నాను అంటాడు. సో అక్కడ ఎథిక్స్ లేదు తనకి, తను రాక్షసుడు. నీకు ఎథిక్స్ ఉన్నవాడు కాబట్టి నువ్వేం చేస్తావు, నా భార్యతోనే మాత్రం నేను సమాగమం చేస్తామంటారు. డిఫరెన్స్ ఏంటిది? ఎథిక్స్. సిమిలర్లీ అన్ని ఉన్నవన్నీ నేను తింటాను అంటే గడ్డి తింటావా? గడ్డి పెడితే కుదురుతుందా నీకు ఇంటికి వచ్చాక? కుదరదు కదా. గడ్డి పెట్టావేంటమ్మా, అన్నం పప్పు పెట్టలేవా అంటాము. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో అది మనం తెలియాలి. అందుకోసం పత్రం పుష్పం ఫలం తోయమని చెప్పాడు పరమాత్మ నాకు పెట్టమని. అక్కడ మాంసం అని చెప్పలేదు కదా. అసలు మాంసం కూడా నేను ఛాలెంజింగ్ గా చెప్తాను. ఎక్కడ చెప్పారు నాకు చెప్పండి, నాకు దొరకలేదండి. నాకైతే ఏ పురాణంలో కూడా అట్లీస్ట్ కొన్ని వామాచారంలో ఉంటుందండి. అంటే దృష్టి తీయడానికి, లేదంటే బ్లాక్ మ్యాజిక్ ఇవి జరిగిన తర్వాత ఎనర్జీని, అంటే భూత ప్రేత ఆక్రమణ జరిగినప్పుడు ఆ ఎనర్జీని తీసి దాంట్లో వేసి దాన్ని నరకడం అనేది చేస్తారు. కానీ తినమని చెప్పలేదు అమ్మవారు. అండ్ ఇంకోటి చెప్తాను, అది చేసిన తర్వాత కూడా అది చేసిన వాళ్ళకు దోషం తాకుతుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ వివిధ పూజలు వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక జీవహింస చేశాం కదా. కానీ మనిషిని చంపడం కన్నా లో కాన్షియస్నెస్ ఉన్న ఒక ప్రాణి మీద ఆ భూత ప్రేత అయితే వామాచారం జరిగిందో దాన్ని తీసి దాంట్లో వేసి ఆ ఎనర్జీని అక్కడి నుంచి డిస్ట్రాయ్ చేయడం అనేది అది చేస్తాం మనము. కానీ తినమని చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. అప్పటికి ఎందుకు తింటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు. నేను అందుకోసం ఛాలెంజింగ్ గా చెప్తాను, మీరు చేసే బోనాలు ఏదో అన్నారు అమ్మవారు, నా మీద వేయండి, నేను అన్ని పాపాలు తీసుకుంటాను, అసలు ఏం పాపం తాకుతుందో నేను చూస్తాను. తాకదండి. ఎప్పుడు కూడా మనము తినకూడదు. ఏ జీవహింస కూడా అసలు జరగకూడదు. చాలా మంది మీరు వైష్ణవులండి కాబట్టి ఇలా అంటారు. లేదండి, నేను అమ్మవారి భక్తురాలిని, నేను అమ్మవారిని పూజిస్తాను, నేను ఎప్పుడు చేయలేదు అలాగా. ఆవిడ బాధపడతారు. మన భాగవతంలో కూడా పంచమ స్కందంలో వస్తుంది, భరతుడిని చంపడానికి కొంతమంది వచ్చాక చంపుతుంటే అమ్మవారు స్వయంగా వచ్చి వాళ్ళందరినీ చంపేస్తుంది. తనకి ఇష్టం అనుకోండి బలి, తను తీసుకునేదిగా భరతుడిని బలిగా తీసుకునేది తను, బట్ షీ డజంట్ లైక్ ఇట్. దేవి భాగవతంలో చూపించండి, నాకేదో పురాణం లేదా ప్రమాణం చూపించండి. కానీ తినాలి అనుకున్న వాళ్ళు ఏదో రీసెర్చ్ చేసి అన్ని ఉల్టా పుల్టా శ్లోకాలని మీనింగ్ చూపించి తిన్నారు అని చెప్తారు. ఇంకా మీరు తినాలి అని డిసైడ్ అయిపోయారు అంటే ఎవరు మార్చలేరు. బట్ మీరు నిజంగా మంచిగా ఆచరణ చేయాలి అంటే దెర్ ఈస్ నో వేర్ సైడ్. మీరు సాత్వికంగా ఉండాలంటే తినకూడదు. అదైతే నిజం. ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా మంది అంటారండి, క్షత్రియులుగా ఉన్న వాళ్ళు బలం కోసం తింటారు అంటారు కదా. ఛత్రపతి శివాజీ మహారాజ్ తినేవారు కాదు. మీరు మహారాణా ప్రతాప్ చరిత్ర కూడా చదవండి. ఆయన ఇన్వేజన్ ఆయన రాజ్యం తీసుకున్న తర్వాత ముఘల్స్, తను ఎప్పుడైతే వెళ్ళిపోతాడో మన ఫారెస్ట్ లో ఉంటారు చాలా రోజులు, అక్కడ కూడా కూరగాయలతో తను చపాతీ చేసుకొని తినడం అనేది చరిత్రలో వస్తుంది. మరి అక్కడ అది రాసి ఉండాలి కదా, ఏదో కోడినో తిన్నాడు, ఏదో దేన్నో తిన్నాడు అనేది. అది లేదు అడవిలో ఉన్నప్పుడు.
అది చరిత్రలో రాశారు. మరి అదెందుకు మీరు తెలుసుకోవాలి? అప్పటికి ది వన్ ద వార్. మహారాణా ప్రతాప్ హీ వన్ ద వార్. అలా తినలేదే. బలం వచ్చేది దీని వల్ల రాదు. మనం ఇప్పుడు చాలా చూస్తాం చూడండి, మనకు జగన్నాథ్ పురిలో కూడా ఒక పండితుడు ఉన్నట్టు మనం చూపిస్తున్నారు. యోగాతో వచ్చే బాడీ మీకు ఎప్పుడు కూడా దీంతో రాదు. ప్రోటీన్ తిని జిమ్ చేసి చనిపోయిన వాళ్ళు చాలా మంది చూస్తున్నాము. బట్ సాత్వికంగా ఉండి మీరు సూర్య నమస్కారం చేసి చనిపోయిన వాళ్ళు మీరు ఒకరిని చూపించండి. లేదు. చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ. నమస్కారం.